లొంగిపోయిన ద్రోహులిచ్చిన సమాచారంతోనే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్టులు అంటున్నారు. ఆ ఎన్కౌంటర్ పై మావోయిస్ట్ స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. 6 నెలలుగా అబుజ్మడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్టు నిఘా వర్గాలకు తెలుసని లేఖలో పేర్కొన్నారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడని, కొందరు ద్రోహులిచ్చిన సమాచారం వల్లే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. లొంగిపోయిన వారి నుంచి మా రహస్యాలను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారని చెప్పారు. కామ్రేడ్ బిఆర్ దాదా లక్ష్యంగా గత జనవరి, మార్చిలో కుట్ర జరిగిందని, అయితే ఆ కుట్రలు విజయవంతం కాలేదని అన్నారు మావోయిస్టులు. ఇక లొంగిపోయిన ద్రోహులిచ్చిన సమాచారంతోనే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందంటూ కూడా మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. ఎన్కౌంటర్ పై మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ ఒక లేఖనైతే విడుదల చేసింది. 6 నెలలుగా అబుజ్మడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్టుగా నిఘా వర్గాలకు తెలుసంటూ కూడా ఆ లేఖలో వారు ప్రస్తావించారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడు, కొందరు ద్రోహులిచ్చిన సమాచారం వల్లే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. లొంగిపోయిన వారి నుంచి మా రహస్యాలన్నిటిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. కామ్రేడ్ బిఆర్ దాదా లక్ష్యంగానే గత జనవరి, మార్చిలో కూడా ఒక కుట్ర జరిగింది. కానీ ఆ కుట్రను మాత్రం మేము భగ్నం చేశాము, అది విజయవంతం కాలేదంటూ కూడా లేఖలో ప్రస్తావించారు మావోయిస్టులు. మావోయిస్టుల లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, లొంగిపోయిన ద్రోహులిచ్చిన సమాచారంతోనే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిందంటూ కూడా మావోయిస్టులు అంటున్నారు. ఈ లేఖ సారాంశం ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? అంటే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట, వికల్ప పేరిట ప్రస్తుతం అయితే లేఖ విడుదలైంది. ఇది 3 పేజీల లేఖను వాళ్ళు హిందీలో బయటకు విడుదల చేశారు. అంటే దాదా మూడ్ సరిగా లేకపోవడంతో బిఆర్ దాదా అంటే తను కొంత విశ్రాంతి మూడ్లో ఉన్న క్రమంలోనే కేవలం 6 మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతోనే బిఆర్ దాదా ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తుంది. 1.5 నెలకు ముందు ఆ 6 వ్యక్తులు భద్రతా బలగాలకి, అంటే అక్కడ ఉన్న డిఆర్జీ బలగాలు లొంగిపోవడం వల్లనే ఎప్పటికప్పుడు బిఆర్ దాదాకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే బిఆర్ దాదా ఎన్కౌంటర్ కావడం జరిగిందని చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారు. అంటే ఒక వ్యక్తి, అంటే బిఆర్ దాదాకు అతి సన్నిహితంగా ఆ పాత్ర పోషిస్తున్న సివైపిసి సభ్యుల్లో ఒకరిగా ఉన్న మహడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో అతను క్లియర్గా ఈ ఆపరేషన్లో ప్రధాన పాత్ర పోషించి బిఆర్ దాదాని మట్టు పెట్టడానికి కారణమయ్యాడని చెప్పి ఈ లేఖలో క్లియర్గా మావోయిస్ట్ పార్టీ పేర్కొన్న పరిస్థితి. అంటే మే 15 నుండి నారాయణపూర్, కొండగావ్ కావచ్చు, మొత్తం డిఆర్జీ సిబ్బంది అక్కడ దాదాపుగా 20,000 మంది బలగాలతో మోహరించారు. మొత్తం ఆ చుట్టుపక్కల మోహరించిన తర్వాతనే బిఆర్ దాదా పైన అటాక్ జరిపారని చెప్పి ఇందులో లేఖలో పేర్కొన్నారు. అంటే 19వ తేదీ ఉదయం 9 గంటలకు వాళ్ళు అంతా కూడా బిఆర్ దాదా ఉండే ప్లేస్కి మొత్తం యూనిట్ దగ్గర చేరుకున్నారు. ఆపరేషన్కి ఒక రోజుకు ముందు 17వ తేదీన ఒక పీపీసీ సభ్యుడు తన భార్యతో, అంటే వీళ్ళ టీంలోని సభ్యుడు ఒక భార్యతో తన భార్యతో పారిపోయాడని చెప్పారు. 19వ తేదీ ఉదయం పోలీస్ బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకొని అక్కడ నుంచి ఉదయమే, అంటే 20,000 మంది బలగాలు ఆ ప్లేస్కి బిఆర్ దాదాను పూర్తిగా చుట్టుముట్టాయని చెప్పి ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఆపరేషన్ నిర్వహించిన వేలాది మంది అంటే గుండాలని చెప్పి పోలీసులను ఇందులో ఉదాహరించారు. ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం మరియు నీరు కూడా హెలికాప్టర్ల ద్వారానే చేర్చబడ్డాయి. అంటే అక్కడ ఉన్న అడవి ఏమాత్రం మనుషులు నడవడానికి కానీ, మనుషులు దండకార్యం లోపలికి పోవడానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కేవలం హెలికాప్టర్ల ద్వారానే ఈ ఆపరేషన్ నిర్వహించారని చెప్పి ఇందులో క్లియర్గా పేర్కొన్నారు. అంటే విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. అందులో వాళ్ళు 60 గంటలుగా తినడానికి తిండి లేకుండా కూడా వీళ్ళందరూ ఉన్నారని చెప్పి మావోయిస్ట్ పార్టీ ఈ లేఖలో పేర్కొంది. దాదాపుగా 20,000 మంది చుట్టుముట్టడంతో ఒక్కసారిగా మొదట కాల్పులు జరిపాయి, తదుపరి తాము కూడా కాల్పులు జరిపాయని చెప్పి ఇందులో మావోయిస్ట్ పార్టీ పేర్కొంది. తమ కాల్పులో ఒక జవాను చనిపోయాడు.
తదుపరి వాళ్ళు పెద్ద ఎత్తున 20,000 మంది కాల్పులు జరపడంతో రకరకాలుగా ఇందులో ఉన్న సభ్యులందరూ కూడా చనిపోయారని చెప్పారు. కానీ ఇందులో ఉన్న 35 మంది సభ్యుల్లో 27 మంది ఎన్కౌంటర్ కాగా మరో 7గురు ఇందులో పారిపోయారని చెప్పి ఇందులో క్లియర్గా చెప్పారు. కానీ మరొక వ్యక్తికి సంబంధించిన సమాచారం మాత్రం ఇందులో లేదు. అంటే ఇందులో ఉన్న చాలామంది పేర్లను అంటే రమేష్ ఎమ్లా కావచ్చు, ఈ ఐఈడికి సంబంధించిన పేర్లు ఇవన్నీ కూడా వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. కానీ మావోయిస్టు పార్టీ ఏకపక్ష కాల్పుల విరమణకు ఒప్పుకుంది. కానీ భారత ప్రభుత్వం మావోయిస్టు పార్టీకి సంబంధించిన విజ్ఞాపనను వాళ్ళు తిరస్కరించారు. పాక్ అంటే భారతదేశంతో పాటు పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో యుద్ధం చేసింది. ఒక యుద్ధం ఆపడానికి భారతదేశ ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ దేశంలో ఉన్న పౌరులు మావోయిస్టు పార్టీతో చర్చలకు మాత్రం ముందుకు రావడాలని చెప్పి మావోయిస్టు పార్టీ పేర్కొంది. కానీ బీఆర్ దాదా మాత్రం తను క్లియర్గా నాయకత్వం అనేది ఎప్పటికీ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. బీఆర్ దాదాని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా తాము ప్రయత్నించామని చెప్పి మావోయిస్టు పార్టీ పేర్కొంది. కానీ బీఆర్ దాదా మాత్రం తాను ఇక్కడే ఉంటాను, చనిపోయినా కూడా ఇక్కడే అమరుడైతానని చెప్పి చెప్పడం వల్లే బీఆర్ దాదాని అదే ప్లేస్లో ఉంచామని చెప్పి మావోయిస్టు పార్టీ క్లియర్గా ఈ లేఖలో పేర్కొంది. తాను 2 లేదా 3 ఏళ్ళు మాత్రమే పార్టీకి నాయకత్వం వహిస్తాను. కొత్త నాయకత్వం మావోయిస్టు పార్టీని నడిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమరుల ప్రేరణతోనే మావోయిస్టు పార్టీ ముందుకు పోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రభుత్వం వేసే ప్రణాళికలు కావచ్చు, మిగతా విషయాలన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఏమాత్రం మావోయిస్టు పార్టీ వెనుకంజ వేయకూడదు, భయపడకూడదు అని చెప్పి ఇందులో ఈ లేఖలో పేర్కొంది. ఎందుకంటే 40 దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీని నడిపించిన నేతగా బీఆర్ దాదాకు పేరుంది. నంబాల కేశవరావు తాను ఏ ఆపరేషన్ నిర్వహించినా కూడా క్లియర్గా ఖచ్చితంగా పోలీసులపైన పైచేయి ఉండదు. కానీ ఈ ఆపరేషన్లో మాత్రం తన తోటి ఉండే సభ్యుడే తనకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడం, అక్కడికి పెద్ద ఎత్తున బలగాలు డిఆర్జీతో పాటు కేంద్ర బలగాలు కూడా చేరుకొని ఈ ఆపరేషన్ నిర్వహించడం అనేది కూడా మావోయిస్టు పార్టీ ఇందులో ప్రతి పాయింట్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేసింది. మే 21 జరిగిన ఎన్కౌంటర్ తర్వాత మొదటి లేఖను మావోయిస్టు పార్టీ విడుదల చేయడం అనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా ఉద్యమం అనేది ఏమాత్రం ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తమ ఉద్యమాన్ని నడిపిస్తాం. కానీ ఏకపక్ష కాల్పులకు సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం, మళ్ళీ ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఖచ్చితంగా ఆపరేషన్ కగారు నిర్వహిస్తామని చెప్పి హోంమంత్రి అమిత్ షా చెప్పడం కూడా వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పి కూడా మావోయిస్టు పార్టీ చెప్పింది. అంటే భారతీయ సంపదలను, పర్యావరణాన్ని కాపాడడానికే తమ ప్రాణాలను త్యాగం చేసి తాము ఈ అడవులలో ఉండి పోరాడుతున్నామని చెప్పి మావోయిస్టు పార్టీ చెప్తుంది. కానీ ఇందులో ఈ విప్లవాత్మకమైన ఉద్యమంలో అమరులైన వాళ్ళందరికీ కూడా మావోయిస్టు పార్టీ సంతాపం చెప్తూ ఈ లేఖనైతే 3 పేజీల లేఖను విడుదల చేసింది. ఇప్పటికైతే బీఆర్ దాదా, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, సో మొత్తానికైతే తన తోటి ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నాడో 3 లేయర్స్ అంటే తనకు భద్రతగా ఉండే 3 లేయర్ల భద్రతను కూడా విస్మరించి బీఆర్ దాదా విశ్రాంతి మూడ్లో ఉండి తనను చంపినా కూడా పట్టించుకోకూడదు, ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే తను ఉన్నాడని చెప్పుకొచ్చారు. కానీ అందులో ఉన్న 6గురు సభ్యులు 2 నెలల ముందే పోలీసులకి లొంగిపోవడం, వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే మినిట్ నంబాల కేశవరాన్ని ఆపరేట్ చేస్తూ నంబాల కేశవరావు ప్రతి కదలికను గమనించిన కేంద్ర బలగాలు, డిఆర్జీ బలగాలు నంబాల కేశవరావుతో పాటు మరో 26 మందిని మట్టుపెట్టడంలో సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికైతే హోంమంత్రి అమిత్ షా పాటు భారతదేశ ప్రధాని మోదీ కూడా ఖచ్చితంగా భద్రతా బలగాల్ని, డిఆర్జీ బలగాలను అభినందిస్తూ చెప్పడం తర్వాత మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ఈ లేఖ అయితే సంచలనం రేపుతోంది. 20,000 మంది బలగాలు చుట్టుముట్టడం ద్వారానే తమ బీఆర్ దాదా మృతి చెందాడు. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి సంబంధించిన కొత్త నేత కూడా త్వరలోనే ఎన్నుకోబడతాడు. బీఆర్ దాదా తర్వాత ఎవరు మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తారనే విషయాన్ని ఇందులో పేర్కొన లేదు. కానీ ఖచ్చితంగా బీఆర్ దాదా ఆశయాల్ని కొనసాగించి బీఆర్ దాదాకు సంబంధించిన విషయాల్ని తాము అవలింపు చేసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. నాయకత్వంలో ఎవరు అంటే భారతదేశ మావోయిస్టు పార్టీని నడిపే కేంద్ర కమిటీ కార్యదర్శి ఎవరనేది త్వరలో మరో లేఖ ద్వారా బయటకు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బీఆర్ దాదా, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ అయిన విధానాన్ని మాత్రం 3 పేజీల లేఖల ద్వారా ప్రజానికానికి కావచ్చు, భారతదేశంలో ఉన్న మిగతా ప్రజలకు కావచ్చు, మావోయిస్టు పార్టీ సంబంధించిన పౌర హక్కుల సంఘాలు, ప్రజా నేతలకు కావచ్చు, వాళ్ళకైతే ఈ లేఖ ద్వారా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయిన విషయాన్ని మాత్రం చెప్పకనే చెప్పింది. ఇక మావోయిస్టు పార్టీ నేత అమరుడైన నంబాల కేశవరావు మృతదేహం అయితే ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ తమ్ముడు ప్రసాద్కి అయితే అప్పచెప్పలేదు. ఇప్పటికైతే ఛత్తీస్గఢ్లోని వాళ్ళ తమ తమ్ముడి మృతదేహాన్ని అప్పచెప్పాలని చెప్పి అయితే తాను వెయిట్ చేసే పరిస్థితి కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.